ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. సో ప్రేమ అన్నారు కాబట్టి లవ్ మ్యారేజ్ మీది కూడా? లేదు, ఫ్యామిలీ మ్యారేజ్. ఫ్యామిలీ మ్యారేజ్. మాకెందుకు లవ్ అయ్యా రోజులలో? ఇప్పుడంటే లవ్లు ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు ఏముండే, ఆమె ఇంట్లో, ఆమె కిటికీ కాడ, మేము రోడ్డు మీద, లేకుంటే బస్ స్టాండ్ దగ్గర మేము బయట. అప్పుడు కలిసే అవకాశాలే ఉండేది పోయేది. ఇప్పుడు అన్ని దగ్గర ఉన్నది, కో ఎడ్యుకేషన్ ఉంది, బస్సులు ఉన్నాయి. ఏంటి ఇంట్లో కూర్చొని హీరోయిన్ మనసు ఇచ్చిన మనిషితో మాట్లాడుతుందా లేదా? ఇప్పుడు ఎక్కువ అయినాయి ఏముంటున్నా. అప్పుడు లేవు కదా ఇవన్నీ. అప్పుడు ఓన్లీ బస్ స్టాండ్ కాడ నిలబడాలి, లేకుంటే ఆమె కిటికీలు ఉంటే మనం బయటికి వెళ్ళి ఇట్లా అనుకుంటే పోయేది ఉంటే. అప్పుడు ఆ సీన్ వేరు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా. సో బాగా మాట్లాడతారు, బాగుంటారు. ఎవరు లవ్ చేయలేదా మిమ్మల్ని? లవ్ ఏమన్నా ఫ్యామిలీ లైఫ్ ఏం లవ్ చేస్తాం? లవ్ క్వశ్చన్ లేదు. ఎంతసేపటికి మనకు ఆర్గనైజేషన్ మీటింగ్లు పెట్టాలి. అప్పుడు నేను సంపాదించాలంటే సగం హైదరాబాద్ నాది, అంత అవా నడిచింది అది. కానీ నేను ఎన్నడూ భూములు తెరవ కానీ డబ్బులు సంపాదించాలి కానీ పార్టీ 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 సోషల్ జస్టిస్ అందుగురించే నేను ఇవాళ డబ్బులు లేవనేది అందరికీ తెలుసు. హనుమంతుడు సంపాదించాలంటే చాలా. నాకు ఇంకో సంతోషం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బతుకమ్మ కుంట కూడా 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నా, అది కూడా ఇవాళ సాధించిన. ఇవాళ మహిళలందరూ సంతోషం. హనుమంతన్న దిక్కెళ్ళి ఈసారి మేము దసరాకు బతుకమ్మ ఆడతామని వాళ్ళు కూడా సంతోషం పడుతున్నారు. నాకు ఒక్కటి ఉన్నది, ఏది మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియాలి. ఎందుకంటే గతంలో గౌతు లచ్చన్న పేరు మీద పెట్టిన, గౌతు లచ్చన్న చనిపోయిండు, ఆయన ఆంధ్ర కాబట్టి అక్కడ మొహమ్మద్ ఆజం ఎక్సెస్ ల్యాండ్ను సరెండర్ చేసిన ల్యాండ్ను ఆడ ఒక ఆడిటోరియం కట్టిస్తే ఏది చిన్న చిన్న కార్యక్రమాలు, బర్త్డే అనుకో, మీటింగ్లు అనుకో, లేకుంటే కార్యక్రమాలు చేసుకోవచ్చు. లైబ్రరీ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఇటుకెళ్ళి మాకు 2 కిలోమీటర్సే కనుక అక్కడ పిల్లలకు కూడా అందరికీ అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు అవకాశం ఉంది. అది ఒక్కటే నాకు పెండింగ్ ఉంది. ఇది నేను సాధించిన. అంబేద్కర్ కొట్లాడిన, ఈడబెట్టేసిన. ఏది మహాత్మా జ్యోతిరావు పూలే 2008లో పెట్టిన తర్వాతనే అందరికీ తెలుసు మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవ ఏంది, చదువుకుంటేనే భవిష్యత్ అని. సావిత్రి పూలే తోటి చదువు నేర్పించిన వ్యక్తిని ఇవాళ అందరూ గుర్తిస్తున్నారు. అది నేను పెట్టిన తర్వాత అదే ఏరియాలో గతంలో అక్కడ పంజగుట్ట పెడదామంటే అక్కడ ఆల్రెడీ పెట్టింది కాబట్టి ఆ స్టాచ్యూని మొన్న ఇక్కడనే పెట్టిన. ఇప్పుడు చూడండి రోడ్డు మీద, అటు గురువు ఇక్కడ శిష్యుడు ఇద్దరు. ఎందుకంటే ఇద్దరు ఆదర్శమే కదా. చదువుకుంటేనే చదువుకొని బ్యారిస్టర్ అయి దేశానికి రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ, గురువు అక్కడ. ఎవరు వచ్చినా ఇదే ఒకే రోడ్డు మీద 1/2 కిలోమీటర్ల గురు శిష్యులను పెట్టి, అది నాకు ఆనందం. రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టడం నాకు ఆనందం. ఇక నాకు మిగిలింది ఒకటే, బతుకమ్మ కుంట కూడా ఏది హైడా రంగనాథ్ గారు దానికి చేపిస్తున్నాడు. వచ్చే దసరాకు బతుకమ్మ మహిళలందరూ 30 ఏళ్ళ నుంచి మా అక్కలు, మా పెద్దమ్మలు ఆడినారు. దాన్ని కూడా కబ్జా చేయాలి అని బీఆర్ఎస్ వాళ్ళు ట్రై చేస్తే మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు దాన్ని సక్సెస్ చేసిండు. నాకు చాలా సంతోషం. అది ఒకటి మహాత్మా జ్యోతి. అదేవిధంగా రాజీవ్ గాంధీ పేరు మీద ఏది అంబర్పేటలో స్టేడియం కొట్లాడి తెచ్చిన, చెన్నారెడ్డి పీరియడ్ ఆఫ్ ది పోలీసు మాకు కొట్లాడితే గొడవ చేసి అది తెచ్చిన. అందులోనే నా బడ్జెట్ తోటి రాజీవ్ గాంధీ స్విమ్మింగ్ పూల్ కట్టాను. చూడండి, ఇవన్నీ నాకు సంతోషం. ఏదైనా పని చేస్తే సంతోషం గురువు. 10 మందికి ఎండాకాలం రాగానే నాకు ఎన్నో రికమెండ్ మా పిల్లలను పంపిస్తాడు. చిన్న పిల్లలకు సెపరేట్, పెద్దోళ్ళకు ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కట్టించిన. అది నా బడ్జెట్. ఏం చేస్తారు మీ పిల్లలు? ఏం చేస్తున్నారు ఇప్పుడు? 3 అమ్మాయిలు. ఒకరు డాక్టర్, ఒకరేమో హౌస్ వైఫ్, ఒక ఆమె ఏమో లాయర్. ముగ్గురు. దే ఆర్ వెరీ హ్యాపీ. హస్బెండ్ ఆల్సో. అందరు మంచిగా, నో ప్రాబ్లం. అల్లుళ్ళు ఏం చేస్తున్నారు? అల్లుళ్ళు చెప్పాను. ఒక ఆయన డాక్టర్, ఒక ఆయన ఇంజనీర్, ఒక ఆయన బిజినెస్. అంతే బిజినెస్. సో ఎవరు కూడా మీ కుటుంబం నుంచి తర్వాత రాజకీయంలోకి ఎవరు లేరు కదా. ఇప్పుడు మా అన్న మన్మడు ఉన్నాడు. మా అన్న మన్మడు, వాడు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నది, అవినాష్ అని. వాడు కొద్దిగా బిజినెస్ చేస్తాడు, తిరుగుతాడు, యాక్టివ్. ఏదన్నా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు పోతాడు. కానీ నా ఫ్యామిలీలో ఎవరు లేరు. నాకు 3 అమ్మాయిలు. నా మన్మడు ఉన్నాడు, మా బిడ్డ కొడుకు. వాడు కూడా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు. వాడు సాఫ్ట్వేర్ అమెరికాలో ఉన్నాడు. ఇక వచ్చినప్పుడు అని మ్యారేజ్ చేసేస్తే అయిపోతుంది అంతే.
సో కుటుంబ జీవితం అనేది చాలా లో ప్రొఫైల్, అసలు మీకు Low- వాళ్ళకి సంబంధం లేదు. దానికి ఎందుకు తెలుసా, దీనికి కూడా చెప్తా. వెన్ ఐ వాజ్ నాట్ లీవింగ్ మై అంబర్పేట్, ఐఎమ్ స్టే ఇయర్, దేనింటి మా పిల్లలంతా కల్చరల్గా ఉన్నారు. అదే జూబ్లీస్ బంజారాయిస్ పోయిన ఉంటే మా పిల్లలు రామ్నామ్ సత్యే, ఎందుకంటే హైటెక్ అక్కడ అంతా. మా దగ్గర ఇక్కడ పెద్దోళ్ళకు తల్లిదండ్రులకు అన్నలకు గౌరవం ఇచ్చే కల్చర్ మనది. అక్కడ పోయినాక హై సొసైటీ అయిపోతుందండి. అక్కడ పోయిన వాళ్ళు నేను ఈడున్న పొద్దున్న లేస్తే 10 మంది వస్తారు. ఈడ శ్మశాన వాటిక కూడా కొట్టాడి పెట్టించిన ఏది యూనివర్సిటీ ల్యాండ్లో, అది కూడా నా పూర్తి కొట్లాడి పెట్టి. ఇవన్నీ మనకి ఏంటంటే జీవితంలో మనిషి బతికినప్పుడు ఏం చేశాడు అవే గుర్తింపు ఉంటాయి. అందరూ సంపాదిస్తారు, కానీ ఒక పని చేస్తే 10 కాలాలు అరే ఇది హనుమంతరం పెట్టించిండ ఇది అంటుండే. ఇప్పుడు నేను ఇంకోటి చేస్తున్నా. మన నల్గొండ దగ్గర తుంగతుర్తిలో వన్నాల్ అనే గ్రామంలో 1947లో స్వాతంత్రం వచ్చింది. అప్పుడు నిజాం సర్కారు ఉండేది, ఒప్పుకోలేదు కదా. మెయిన్ స్ట్రీమ్లో కలవమంటే కలవని అన్నాడు కదా, నా సెపరేట్ కంట్రీ కావాలన్నాడు కదా. అది 1 ఇయర్ దానిక పెండింగ్ ఉండే, ఈయన జెండా ఎగిరేయాలి. 1945లో వన్నాల్ అనే గ్రామంలో ఒక స్కూల్ ఉండే. ఆ స్కూల్ పిల్లలు 48 అయింది, అరే మన స్వాతంత్రం వచ్చిందని 10 మంది పిల్లలు జెండా ఎక్కించారు. ఇది తెలుసుకున్నటువంటి నిజాం పోలీసు రజాకారులు వచ్చి ఆ 10 మందిని చంపేసిరండి. 4-5 స్కూల్లోనే చంపారు, మిగతా ఊర్లలో చంపారు. ఇప్పుడు నేను ఆడ వాళ్ళ ఏది మెమోరియల్గా పెడుతున్నాడు. మొన్ననే ఫౌండేషన్ వేసిన 15th ఆగస్టు రోజు అక్కడనే వాళ్ళ 10 మంది పేర్లు జాతీయ జెండా ఎగిరేది. ఓకే, అటువంటి చేస్తే హిస్టరీ ఉంటుంది కదండి. అందరు చెప్తున్నారు సాయుధ పోరాటం అన్నది, ఇప్పటిదానికి ఎవరికి నేను అది తెలుసుకొని 2 years నుంచి ఫైట్ చేస్తున్నా. ఇప్పుడంటే మన గవర్నమెంట్ రానప్పుడే పోయి ₹1,00,000 ఇచ్చి వచ్చిన బాగు చేయమని ఆ స్కూల్కి పోయినా. అది మొన్న పోయి ఫౌండేషన్ వేసిన, రేపు ఎల్లుండి పోయి మిగతా కార్యక్రమం చేసి 15th ఆగస్ట్ అదే 10 మంది సమర ఏదైతే జెండా వందనాన్ని గురించి దేశభక్తి గురించి ప్రాణాలు అర్పించిన వాళ్ళ గుర్తింపు వచ్చే తరం వారికి తెలవాలన్నదే నా కాన్సెప్ట్. ఓకే, ఇటువంటివి చేస్తే గుర్తింపు ఉంటాయి కదండి. అందరూ డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, డబ్బులు అదే ఉంటాయి, కానీ ఒక మంచి పని గతంలో స్వాతంత్రం దేశభక్తి ఉన్నది కాబట్టి వచ్చే తరం వారు కూడా దేశభక్తి ఉండాలి, భారతదేశానికి గౌరవం ఉండాలి, తల్లిదండ్రులకు గౌరవించాలనే కల్చరు వాళ్ళ గుర్తింపు ఇచ్చితే వచ్చే తరం వారు కూడా దేశభక్తి పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. అది శాయశక్తిలో కృషి చేస్తున్నా, అది కూడా చేస్తా. నాకు అన్ని ఏదన్నా పని చేయాలనేది కాన్సెప్ట్. లోపల ఏది పెట్టుకోరు కాబట్టి ఇంత సంతోషంగా ఇంత ఆరోగ్యంగా ఉన్నారు సార్ మీరు. అవునండి, 76 సంవత్సరాలు ఫుడ్ ఏం తీసుకుంటారు మీరు, ఇంత యాక్టివ్ గా ఉన్నారు? ఇందిరా విజయరత్న మీద 87 నుంచి 89గా తిరిగి తెచ్చిన కదా, అప్పుడు అలవాటు చేసుకున్నా ఏది ఉన్నా తినాలి. ఇక నేను ఆడపోయి అది పెట్టి ఇది పెట్టి కాదు. ఒక్కోసారి డబ్బులు ఉండకపోతే అప్పుడు ఎన్టీ రామారావు సీజన్ అయినా వ్యతిరేకంగా తిరిగిండే చెప్పు. శ్రీకాకుళం నుంచి ఏది తిరుపతి నుంచి శ్రీకాకుళం ఆంధ్ర అన్ని జిల్లాలు తిరిగిన, అందరు గుర్తుపడుతున్నారు నన్ను. అరే హనుమంతుడు వాయిస్ తోటి అన్నిటికంటే దేవుడు నాకు డబ్బు ఇవ్వలే కానీ వాయిస్ ఇచ్చిండు. నా వాయిస్ ఇరంగానే ఫోన్ చేస్తాను, నమస్తే హనుమంతులా చెప్పంటారు. అది ఏంటారు అంటే, అరే ఏమన్నా నీ వాయిస్ తెలియదు అమ్మాకు అంటారు. ఈవెన్ పోలీస్ ఆఫీసర్లు కానీ ఎవరు కానీ గాడ్ హ్యాస్ గివెన్ దట్ వాయిస్. ఆ వాయిస్ తోటి హ్యాపీగా ఉన్నా. ఎక్సర్సైజ్ చేస్తారా? ఎక్సర్సైజ్ యోగా లేదు కానీ కొద్దిసేపు తిరగడమే ఎక్కువ ఉంటుంది కదా, ఏడవైనా నడుస్తుంటా కదా, అప్పుడప్పుడు మొదలు ఎక్సర్సైజ్ చేసేది. ఢిల్లీలో జిమ్ పోయేది అని పోయేది. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఈడికెళ్ళి యూనివర్సిటీ పోతా వాకింగ్, 10 నుంచి 20 దగ్గర బ్రేక్ ఉంటుంది. ఫోటోలకి అమ్మ ఇది తిరగాలి ఎందుకు పంచాయతీ ఎందుకు ఇంటనే 2 రౌండ్లు కొడతా. ఢిల్లీ పోతే మాత్రం తప్పనిసరిగా జిమ్కి పోతా, ఒక 40 minutes చేస్తా ఇప్పటికి. ఓ సూపర్. అందుకే 77 వచ్చినా ఎంత యాక్టివ్గా. నేను భోజనం మీద నాకు ఏది ఇది అది ఏం లేదు, అలవాటు చేసుకున్నా. ఎందుకంటే ఇందిరా విజయరత్న ఏది పెడితే ఏ ఇంట్లో ఏ తల్లి పెట్టినా తినాలి కదా. అమ్మ చికెన్ దే మటన్ దే అని అడుగుతామా, కడుపు నిండితే చాలు తప్పదు తినాలి. అది నా అలవాటు చేసుకో. సూపర్.
సో ఇంత యాక్టివ్గా, ఎంత సంతోషంగా, హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఇదంతా కోరుకుంటున్నాను సార్. నాది కాదండి. ఈ ఈ ఏజ్లో కూడా భగవంతుడు ఆ స్ట్రెంత్ ఇచ్చిందంటే అది దేవుని దయ, బడుగు బలైన వర్గాల ఆశీర్వాదం అని చెప్పుకుంటా. ఎందుకంటే హనుమంతుని ఆల్వేస్ పేదోళ్ళ గురించి కొట్లాడతాడనే మెసేజ్ ఉంది. ఎవడు వచ్చినా మాట్లాడతా. ఏదైనా పోలీస్ స్టేషన్ ఎవడైనా అన్యాయం జరిగితే పోతూనే ఉంటాను నేను. ఆడిడి లేదు, వాడు ఏ పార్టీ వాడైనా కానీ అన్యాయం జరిగిందా లేదని అడుగుతా. నేను ఓల్డ్ సిటీ పోతే కూడా అందరూ హనుమంత్ వచ్చాడు. నేను చార్మినార్ దగ్గర పోతే ఓటు పైసలు కూడా తీసుకో, అదే హనుమంత్ బాయ్ చాయ్ బిస్కెట్ కావాలి, ఈ పేరు అయితే తెచ్చుకున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.